కథాస్రవంతి రాజు మామయ్య కథ రచన శ్రీమతి యలమర్తి అనురాధ. వినిపిస్తున్నది పప్పు భోగారావు. శ్రీమతి యలమర్తి అనురాధ స్వగ్రామం కృష్ణా జిల్లాలోని కైకలూరు, పుట్టిన గ్రామం ముదునూరు. పుట్టిన తేదీ 11/10/1959. వీరి తల్లిదండ్రులు లక్కింశెట్టి శ్యామల కృష్ణమోహన్ రావు గారు, లక్కింశెట్టి సీతారామమ్మ గారు. ఇంటర్మీడియట్ వరకు శ్రీకాళహస్తిలో చదువుకున్నారు. బీఎస్సీ హోమ్ సైన్స్ సెయింట్ తెరిసా కాలేజీ ఏలూరులో చేశారు. తొలి ప్రచురణ 1973 సంవత్సరంలో కాలేజ్ మ్యాగజైన్లో దండిద్దాం దండిద్దాం కవిత, సెయింట్ తెరిసా కాలేజ్ మ్యాగజైన్లో స్నేహం కవిత. 1978 సంవత్సరంలో ఆంధ్రపత్రికలో రాధిక కవిత ప్రచురించబడింది. 1980 నుంచి ఇప్పటి వరకు ఆకాశవాణిలో కథ, కవిత, వ్యాసాలు, నాటికలు, టాస్క్, హ్యూమరస్ స్కెచ్ల రూపాలలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దూరదర్శన్లో మహిళా కవి సమ్మేళనం, ఉగాది కవి సమ్మేళనాల్లో పాల్గొన్నారు. బుల్లితెర ఈటీవీ2 సఖిలో 8 కార్యక్రమాలు చేశారు. 50కి పైగా అవార్డులు అందుకున్నారు. వీటిలో 5 ప్రభుత్వ అవార్డులు, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం ద్వారా ఉత్తమ సాహితీవేత్త అవార్డు, గుర్రం జాషువా అవార్డు, సోమేశ్వర సాహితీ అవార్డు, కళ్యాణ సాహితీ అవార్డు అందుకున్నారు. ఇంకా 50 వరకు అనేక అవార్డులు అందుకున్నారు. సాహితీ జ్యోతిరత్న జాతీయ అవార్డు, కృష్ణా జిల్లా సాంస్కృతిక మండలి మచిలీపట్నం ప్రభుత్వ పురస్కారం, అనేక పర్యాయాలు ఉగాది పురస్కారాన్ని అందుకున్నారు. వీరివి 200కి పైగా కథలు, 500కి పైగా కవితలు, 500కి పైగా వ్యాసాలు అనేక పత్రికలలో ప్రచురితమయ్యాయి. నవల పచ్చబొట్టు ఆంధ్రభూమి దినపత్రిక సీరియల్గా వచ్చింది. విలువల లోగిలి ఆంధ్రభూమి దినపత్రికలో సీరియల్గా ప్రసారం అవుతోంది. వీరు పత్రికలలో అనేక శీర్షికలు నిర్వహించారు. మనస్విని వనితా జ్యోతి, సైకియాట్రిక్ స్టోరీస్ 15 నెలలు, నేస్తం వార్త చెలి 19 వారాలు, సంసారంలో సరిగమలు వండర్ వరల్డ్లో 17 సంవత్సరాలు, కవితా సుమాలు స్వర్ణాంధ్ర 50 కవితలు, వ్యాసావళి స్వర్ణాంధ్ర 116 వ్యాసాలు, జీవనజ్యోతి హెల్ప్ పత్రిక 12 నెలలు, ఆలోచిద్దాం ఆంధ్రప్రదేశ్ 3 నెలలు, మేలుకో తరుణి ప్రజా డైరీ బళ్ళారి. ఇవి కాక కొత్త బంగారలోకం, వండర్ వరల్డ్, ముగుళ్ళయందు పుణ్యపురుషులు వీరయ్య వండర్ వరల్డ్ విజయవాడ నుంచి శీర్షికలు నిర్వహిస్తున్నారు. వీరు ప్రచురించిన పుస్తకాలు వెజిటేరియన్ వంటకాలు విక్టరీ పబ్లిషర్స్ విజయవాడ, చిట్కాల పుస్తకం ఋషి పబ్లికేషన్స్ విజయవాడ, సంసారంలో సరిగమలు గొల్లపూడి రాజమండ్రి, ప్రేమ వసంతం నవల. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో బుక్ ఆఫ్ స్టేట్ రికార్డ్స్, భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఆంధ్ర బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంపాదించుకున్నారు. పచ్చబొట్టు ఆంధ్రభూమి దినపత్రిక సీరియల్ 52 ఎపిసోడ్స్గా ప్రచురితమైంది. సాహితీరత్న, విజ్ఞాన వేదిక మొదలగు బిరుదులు అందుకున్నారు. వీరి జీవిత భాగస్వామి శ్రీ యలమర్తి శ్రీరామచంద్ర వరప్రసాదరావు గారు జీవితంలోనే కాక సాహిత్యంలో కూడా సగభాగమే ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు. వీరు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. ఆకాశంలో ఉరుములు మెరుపులు, పెద్ద వర్షమే పడేట్లుంది అనుకుంది వర్ష. వర్షం అంటే ఇష్టం, అలాగే అదంటే భయం కూడా తనకి. 25 ఏళ్ళు వచ్చినా 20 ఏళ్ల క్రితం జరిగిన ఆ సంఘటన ఎప్పుడూ ఇలాంటి సమయంలో గుర్తుకొచ్చి కళ్ళు సెలయేర్లు అవుతూనే ఉంటాయి. పెద్ద తుఫానులా విలయతాండవం చేసింది వర్షం. పాపం భక్తితో శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకుందామని బయలుదేరిన భక్తులు ఉన్న బస్సు లోయలోకి పడిపోయింది. ఆ ప్రదేశమంతా ఆర్తనాదాలతో మిన్నుముట్టింది. చాలా ఎత్తు నుంచి పడిపోయిందేమో, కొందరు ప్రాణాలు పోయాయి, చాలా మందికి కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ అయ్యాయి. వెంటనే విషయం తెలుసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం వారు అక్కడికి వచ్చి ఒక బస్సు మాట్లాడి కట్లు కట్టడంలో తిరుగులేని వాడిగా పేరు తెచ్చుకున్న కళ్యాణరాజు ఊరు ఈశ్వరాపురంకి పంపించారు. ఆయన దగ్గరకు వీళ్ళంతా చేరితే చాలు, ఇక వాళ్ళ గురించి ఆలోచించనక్కర్లేదు అనేంత మంచి పేరును చిన్న వయసులోనే తెచ్చుకున్నాడు. అప్పుడు తనకు అంటే వర్షకి 6-7 ఏళ్లుంటాయేమో. అమ్మా, అప్పుడు రాజమావయ్య దగ్గరికి బస్సుడి జనం వచ్చారే, అప్పుడు నా వయసు అంతే. గట్టిగా అరిచాను కూర్చున్న చోటు నుంచి లేవకుండానే. 5 ఏండ్లు. అమ్మ వంటింట్లోంచి రాకుండానే సమాధానం ఇచ్చింది. ఆనాటి ఆక్రందనలు, హాహాకారాలు ఇప్పటికీ తన మనసులో ముద్రపడిపోయాయి. మావయ్య మాత్రం నిశ్చలంగానే ఉన్నాడు. ఒక్కొక్కరిని చూసి ఎక్కడ దెబ్బ తగిలిందో అక్కడ ఆకుపసరు రాసి కోడిగుడ్డు పూసి కట్టు కడుతున్నాడు. మావయ్య కట్టు కట్టాడంటే ఇక అంతే, దానికి తిరుగుండదు. మళ్ళీ 21 రోజుల దాకా దాన్ని చూడవలసిన పనే ఉండదు. అంత విద్య చేతిలో ఉన్న నిగర్విలా ఉండేవాడు మావయ్య.
అది జరిగాక ఈనాడు పేపర్ వాళ్ళు మావయ్యను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. అప్పుడు మావయ్య ఊళ్ళో తను కూర్చునుంది. అలాగే ఫోటో తీసుకుని పేపర్లో వేశారు. అలా అతి చిన్న వయసులోనే తన ప్రమేయం లేకుండానే పేపర్లకు ఎక్కింది. అప్పుడైనా ఇప్పుడైనా పుత్తూరు కట్టు అంటే పుత్తూరు కట్టే. ఈశ్వరాపురం దానికి దగ్గరలో ఉన్న పల్లెటూరు. అక్కడ కట్లు కట్టేవారు. వంశపారంపర్యంగా ఈ వృత్తి చేపట్టాడు రాజుమామయ్య. అందుకే కట్టు అంటే అందరూ రాజుమామయ్య దగ్గరికి రావాల్సిందే. ఒకవేళ మామయ్య లేకపోతే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అంత పేరు మామయ్యకు ఆ ఊళ్ళో. ఆ ఊళ్ళోనే కాదు, ఆంధ్ర అంతా ఎవరిని అడిగినా మేము ముద్దుగా రాజుమామయ్య అని పిలుచుకునే కళ్యాణరాజు మామయ్య పేరే చెబుతారు. ఒకసారి ఆయన దగ్గర వైద్యం చేయించుకున్న వారు జన్మలో ఆయన్ని మర్చిపోయేవారు కాదు. ఆయన కట్టు మీద అంత నమ్మకం. ఒక్క మాటలో చెప్పాలంటే దైవం తర్వాత దైవంలా చూసేవారు. ఈ పక్క ఇంట్లో మేముంటే అటుపక్క ఇంట్లో అత్త ఇంద్రాణి ఉండేది. చాలా అందంగా ఉండేది. రాజుమామయ్య అంటే తనకెంతో ఇష్టం. పెళ్లి చేసుకుందామని రాజుమామయ్య వెంట పడేది. రాజుమామయ్య సస్యపురి అనేవాడు. ప్రజాసేవకే నా జీవితం అంతా అనేవాడు. ఎలాగైతేనే 3-4 ఏళ్ళు తంటాలు పడ్డాక అమ్మ నాన్నలు గట్టిగా చెప్పాక ఇద్దరూ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు. రాజుమామయ్యకి నాన్న మాట అంటే చాలా గురి, అమ్మ అంటే ప్రేమ. అందుకే వాళ్ళిద్దరూ అలా ఓ ఇంటివారు అయ్యారు. అత్తయ్య ఆ ఇంట్లోంచి ఈ ఇంట్లోకి వచ్చేసింది. ఆ ఇంటికి కొత్త కళ వచ్చేసింది. పెళ్లి జరగాలే కానీ పిల్లలు మేమున్నాం అనరు. అలా వరుసగా 3 ఆడపిల్లలు పుట్టేశారు. అయినా వాళ్ళకి ఆపరేషన్ చేయించుకో బుద్ధి కాలేదు. అబ్బాయి కావాలని ఆగారు. వాళ్ళు కోరుకున్నట్టే మరుసటి సంవత్సరం కొడుకే పుట్టాడు. ఇక ఆ ఇల్లు ఎప్పుడూ సంగీత నిలయంలా ఉండేది. నేను ఎక్కువగా వాళ్ళింట్లోనే ఉండేది. చదవాల్సింది చదివేసుకుంటే అమ్మ నేను ఎక్కడికి వెళ్ళినా ఏమీ అనేది కాదు. నాన్న అయితే నేనేం చేసినా తిట్టేవారు కాదు. నా బంగారం ఎప్పుడూ మంచి పనులే చేస్తుంది అని మెచ్చుకునేవారు కూడా. ఏది మంచి పనో ఏది చెడ్డ పనో సరిగా తెలియని వయస్సు అప్పుడు. నాన్న ఒడిలో గువ్వలా ఒదిగిపోవటం ఒక్కటే తనకు తెలుసు. మావయ్య కట్టుకట్టినందుకు డబ్బులు కూడా తీసుకునేవాడు కాదు మొదట్లో. నాన్నే పెళ్ళయ్యాక నీకు ఖర్చులు పెరుగుతాయి, తక్కువ తీసుకో అని రాజు మావయ్యతో బలవంతంగా ఒప్పించాడు. అప్పటి నుంచి ఏదో తీసుకున్నానంటే తీసుకున్నాను అన్నట్లు ఫీజు తీసుకునేవాడు. అది అడిగేవాడు కాదు. వాళ్లే అక్కడ పెట్టేసి వెళ్ళేవాడు. మాకు తగ్గింది, ఎంత రుణం ఇచ్చినా తీరదు. ఆయన కట్టుపడకపోతే కుంటోళ్ళో అవిటోళ్ళమో అయిపోయేవాళ్ళం అనుకునేవాళ్లే అందరూ. అలా ఆ కట్ల సందడి మధ్యే మేమంతా పెరిగి పెద్దవాళ్ళమయ్యాం. మామయ్య తైలం, ఆయింట్మెంట్, మాత్రలు అన్నీ కనిపెట్టాడు. అవన్నీ వాడకంలో బాగా ఉపయోగించేవాడు. ఇప్పుడు పసరు బదులు ఆయింట్మెంట్ పూసి కట్టు కడుతున్నాడు. ఏది వేసి కట్టు కట్టినా ఆ కట్టు కట్టడంలో నైపుణ్యం మాత్రం రాజుమామయ్యదే. ఆయన మించిన వారు ఇప్పటికీ లేరు. వారసత్వంగా కులదీప్ దిగాడు కానీ ఇంకా తండ్రి అంత పేరు తెచ్చుకోలేదు. అనుకోకుండా మంచి సంబంధం వచ్చిందని తనకు వివాహం చేసి అత్తారింటికి పంపేశారు. అప్పటి నుంచి పుట్టింటికి వచ్చినా తాను ఎక్కువ కాలం గడిపేది రాజుమామయ్య అత్తయ్య దగ్గరే. ఉన్నట్టుండి ఒకరోజు ఫోన్ వచ్చింది, రాజుమామయ్య కాలం చేశారని. ఆ విషయం అశనిపాతమయ్యింది. అదెలా 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 ఆ ప్రశ్న తనను వేధిస్తూనే ఉంది. మనకిష్టమైన వాళ్ళు వెళతానంటే ఒప్పుకోం కదా. ప్రేమించి వెంటపడి ప్రేమింపు చేసుకున్న అత్తయ్యని వదిలి ఎలా వెళ్ళిపోయాడు? అసలు ఎలా వెళ్ళగడిగాడు? ఎవరైనా ఇష్టమైన వారు వెళ్ళిపోయారని తెలియగానే ఇలాంటి ప్రశ్నలు ఎన్నో తనను వేధిస్తాయి. కానీ ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు కదా. మానవుడు ఎన్నో కనుక్కున్నాడు, కానీ మృత్యువు గురించి తెలుసుకోవడంలో ఒక్క అడుగు కూడా ముందుకు కదపలేదు. కానీ మావయ్య ఎప్పుడూ చిరంజీవే, చరిత్రలోకి ఎక్కిన మహామనిషి. ఆయన ఎప్పుడూ తన దృష్టిలో బతికే ఉంటారు, ఉండాలి కూడా. కన్నీళ్లు ధారాపాతంగా బుగ్గలు మించి జారిపోతున్నాయి. తుడుచుకోవాలనే ధ్యాస కూడా తనలో లేదు. మరి అదో కన్నీటి సముద్రం. మీరింతవరకు రాజుమామయ్య కథ విన్నారు. రచన శ్రీమతి యలమర్తి అనురాధ. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ అక్షరాంజలి మాసపత్రిక జనవరి 2025వ తేదీ సంచికలో ప్రచురితమైంది. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.